తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీకి ఇచ్చిన ఫ్రీ హ్యాండ్తో బడా అవినీతి తిమింగిలాలు వలలో పడుతున్నాయి. మొన్నటికి మొన్న ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ కళ్ళు చెదిరే ఆస్తులతో పట్టుపడగా ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఇప్పుడు మరో బడా ఆఫీసర్ ఏసీబీకి చిక్కారు. ఆయన పేరే ముత్యం వెంకటరమణ. టీజీ రెడ్కో డీజీఎం. పైకి చూస్తే ప్రభుత్వ అధికారి, లోపల తవ్వి చూస్తే బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి. 65 ఏళ్ల ఏసీబీ చరిత్రలోనే తొలిసారి ఓ రేంజ్లో అవినీతికి పాల్పడిన ఈయన గారి ఆస్తులు చూసి అధికారులకే మైండ్ బ్లాక్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ విలువే 28 కోట్ల పైచిలుకు ఉంటే ఓపెన్ మార్కెట్లో 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 2019లో కేవలం 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈ పెద్ద మనిషి ఏకంగా 100 కోట్లకు ఎలా పడగలెత్తాడు? అసలు రాష్ట్రంలో అవినీతి అధికారులపై సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఒకప్పుడు ఏసీబీ దాడి అనగానే లక్షల్లో ఆస్తులు దొరికేవి. కానీ ఇప్పుడు ఏకంగా 100 కోట్లు బయటపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ 17.94 కోట్ల ఆస్తులతో ఏసీబీకి పట్టుబడితే అదే పెద్ద రికార్డు అనుకున్నారంతా. కానీ ఆ రికార్డును టీజీ రెడ్కో డీజీఎం ముత్యం వెంకటరమణ చిత్తుగా బద్దలు కొట్టాడు. మాదాపూర్ మీనాక్షి స్కైలాంజ్ టవర్లోని ఆయన ఇంట్లో ఉదయం మొదలైన సోదాలు ఖమ్మం, హైదరాబాద్ వ్యాప్తంగా 9 ప్రాంతాలలో 14 గంటల పాటు ఏకధాటిగా కొనసాగాయి. ముసాపేటలో 20 కోట్ల ప్లాట్లు, మాదాపూర్లో 2.9 కోట్ల 5 అంతస్తుల భవనం, కూకట్పల్లిలో 3 అంతస్తుల భవనం, శేర్లింగంపల్లిలో మరో 4 ప్లాట్లు. ఇలా రిజిస్ట్రేషన్ విలువే 28.14 కోట్లగా తేలింది. వీటి బహిరంగ మార్కెట్ విలువ 200 కోట్లు దాటుతుందని అంచనా. ఇవి కాకుండా 2 కేజీల బంగారం, ఖరీదైన కార్లు, ఇంట్లో ఏకంగా 9 విదేశీ మద్యం సీసాలు దొరకటంతో మాదాపూర్ ఎక్సైజ్ పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. వెంకటరమణ అవినీతి చరిత్ర ఈనాటిది కాదు. 2019లో సైబర్ సిటీ సర్కిల్ డీఈగా పనిచేస్తున్న సమయంలో ఓ కాంట్రాక్టర్ నుంచి 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఆ కేసు విచారణలో ఉండగానే ఏమాత్రం భయం లేకుండా అడ్డగోలు సంపాదనకు తెరతీశాడు. అధికారిగా ఉంటూనే మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారం ఎత్తాడు. తన భార్య పేరు మీద ముత్యం కన్స్ట్రక్షన్స్, ముత్యం బిల్డర్స్, ముత్యం ఏఎన్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, ప్రైడ్ హోమ్స్ అంటూ ఏకంగా 4 రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టి కూకట్పల్లిలో ఏకంగా 10 అపార్ట్మెంట్లు కట్టేశాడు. ఏసీబీ విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వెంగళరావు నగర్లోని ఆయన పర్సనల్ ఆడిటర్ ఇంట్లో సోదాలు చేసి అసలు బండారం మొత్తం బయటపెట్టారు. మునిపెన్నడూ లేని విధంగా తెలంగాణలో ఇప్పుడు ఏసీబీ దూకుడు మీద ఉంది. దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన మార్కు కనిపిస్తుంది. రాష్ట్రంలో అవినీతి అధికారుల భరతం పట్టాలని ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఆయన ఇచ్చిన సిగ్నల్స్ తో ఏసీబీ అధికారులు రెచ్చిపోయి పనిచేస్తున్నారు. నిన్న శివబాలకృష్ణ, మొన్న మోహన్ నాయక్, నేడు వెంకటరమణ, ఇలా ఒకరి తర్వాత ఒకరు ప్రభుత్వ శాఖల్లో పాతుకుపోయిన బడా అవినీతి తిమింగిలాలన్నీ వరుసగా వలలో పడుతుండటంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రజల రక్తం తాగుతున్న ఇలాంటి అధికారుల భరతం పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. చూసారుగా, ఇది తెలంగాణలో సాగుతున్న అవినీతి ఆపరేషన్ ఎక్స్పోజ్. 25,000 లంచం తీసుకుంటూ దొరికిన అధికారి ఏకంగా 200 కోట్లకు పడగలెత్తాడంటే వ్యవస్థలో లోపం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు సీన్ మారింది. రేవంత్ సర్కార్లో అవినీతి పరులకు నూకలు చెల్లాయన్న మెసేజ్ స్పష్టంగా వెళ్ళిపోయింది. మరి ఏసీబీ రాడర్లో ఉన్న ఆ తరువాతి బడాబాబు ఎవరు? ఇంకెన్ని 100 కోట్లు బయటపడతాయన్నది వేచి చూడాలి.